టీఆర్ఎస్ టీం అయితే 201 రన్లు కొట్టి 9 మంది అవుట్ అయ్యారనమాట. అందులో ఎవరెవరు ఎంత కొట్టారో నేను చెప్తా వినండి. ట్రావెల్ సైడ్ వచ్చేసి 11, 9 బాళ్ళు. అభిషేక్ శర్మ వచ్చేసి 7 రన్లు, 8 బాళ్ళు. ఇషాన్ కిషన్ మాత్రం చాలా మంచిగా ఆడాడు, 80 రన్లు తీసుకున్నాడు, 38 బాళ్ళు. అయితే మన నితీష్ కుమార్ రెడ్డి బాగా ఆడతాడేమో అనుకున్నాం కానీ ఆడలేడు. ఇంకా 6 బాళ్ళకు 1 రన్ చేసి ఆయన అవుట్ అయిపోయాడు. ఇంకా హెన్రిచ్ క్లాసన్ 22 బాల్లో 31 రన్ చేశాడు. ఇంకెవరు అరోరా 6 బాళ్ళకు 9 రన్లు తీశారు. తర్వాత అంకిత్ వర్మ మళ్ళీ మంచిగా ఆడాడు, 18 బాల్లో 43 రన్లు కొట్టాడనమాట. దాని తర్వాత హర్ష్ దూబే 3 బాళ్ళకు 3 రన్లు కొట్టి అవుట్ అయ్యాడు. ఇంకా దాని తర్వాత హర్షల్ పటేల్ 2 బాల్ ఆడి 0 రన్. ఇంకా దాని తర్వాత డేవిడ్ పూణే ఏదో పేరుంది, ఆయన మాత్రం 5 బాళ్ళకు 6 రన్లు తీశారు, ఇంపాక్ట్ ప్లేయర్ అనమాట. ఇంకా మన జయదేవ్ ఉనాడ్కట్ ఏమో 3 బాళ్ళకు 4 రన్లు తీశారు. ఈ విధంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆర్సీబీ ఎట్లా ఆడుతుందో చూడాలి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.